అయితే ఇప్పుడు ఈ యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఒక్కొక్క అస్తిత్వం గురించే కదా ఈ యుద్ధాలు. ఒక మత అస్తిత్వము, కుల అస్తిత్వము, దేశ అస్తిత్వము, ఈ అస్తిత్వాల గురించే కదా ఇన్ని యుద్ధాలు, ఈ ప్రపంచం అంతా నాశనము, ఈ ప్రపంచ కాండంతా. ఈ అస్తిత్వానికి కారణమైనది యువనేనా, అహంకారమేనా? అహంకారానికి కారణమైంది మాయేనా? మాయకి కారణమైంది ఈ ఈ అజ్ఞానమేనా? ఈ అజ్ఞానాన్ని తొలగించడానికి అలా మనం చేసేది ఏమీ లేదన్నప్పుడు భగవంతుడు ఇంత అజ్ఞానం ఎందుకు పెట్టాడు? ఏమీ లేదని చెప్పడం లేదు. ఏదైతే ఉన్నదో అది తత్కాలపు చర్య ఉందని చెబుతున్నాం తప్పితే ఏమీ లేకపోవడం ఏమీ లేదు. ఇప్పుడు ఉంది కదా, మాట్లాడుకుంటున్నాం కదా, ఇంతవరకు ఉంది. ఆ తర్వాత ఏముందనేది తెలియదు. ఇప్పటి వరకు జరిగిపోయింది. ఆయా సమయంలో అది తత్కాలిక చర్యగానే ఉంది కదా. కాబట్టి అట్లా జరుగుతూ ఉన్నది. మీరు ఏదైనా పేరుతో పిలుచుకోవచ్చు దాన్ని. తత్సంబంధాన్ని గుర్తించక పోట్లాడుకోవడం అంతే. మనమంతా ఒకే యూనివర్సిటీకి సంబంధించిన విషయం అనేది గుర్తించక పోట్లాడుకుంటున్నాం. కానీ ఇది తీసుకెళ్ళి ఏదో మండలంలో పడేస్తే అప్పుడు తెలుస్తుంది. నన్ను భూమి మీదకి రప్పించండి, మీకు నమస్కరిస్తాను, ఏదో రకంగా నన్ను కాపాడండి అని. తత్సంబంధం అంటున్నారు కదా, తత్సంబంధం అనేదాన్ని మరిచి ప్రవర్తించట జరుగుతుంది. కార్యం అనేది అది దైవం ఏదోలా సరి చేస్తుంది. దానికి మూలమైన పరతత్వానికి దైవం అని పేరు కదా. ఎప్పుడైతే చర్య సరిగా ఉంటే పర్లేదు, సరిగా లేనప్పుడు అదే సరి చేసుకుంటుంది. అలాగే ఏదైనా జరుగుతుందంటే సరి చేసుకోవడంలో భాగమని కదా మనం చెప్పుకుంటున్నాము. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. మాయ అనొచ్చు, అజ్ఞానం అనొచ్చు, అవిద్య అనుకోవచ్చు. ఆ పేర్లు తేడా కానీ విషయం ఒకటే కదా. ఇప్పుడు జరిగే సన్నివేశాన్ని పెట్టి కదండి మనం పేరు పెడుతున్నాము. వాడు సవ్యంగా ప్రవర్తించలేదు కాబట్టి దానికి అపసవ్యంగా మనం ప్రవర్తిస్తున్నాము. సవ్యంగా ప్రవర్తిస్తుంటే మన ఇంకా ఇంకా వాళ్ళు ఉత్తమంగా గొప్పగా ప్రవర్తించారనుకోండి, మనం పొగుడుతాం కదా. ఇంకా బాగుందని చెప్పేసి ఆ దేశంతో స్నేహాలు అది ఏర్పరచుకుంటాం కదా. రిప్లై మీరు మాట్లాడడాన్ని బట్టి నా సమాధానం ఉంటుంది, లేకపోతే నా సమాధానాన్ని బట్టి మీరు మాట్లాడడం అనేది జరుగుతుంది కదా. చర్యకి ప్రతిచర్య అనేది చర్యను బట్టి తత్కాలంలో తయారవుతుంది. తయారయ్యేదాకా ఆ విషయం తెలియదు మనకు. తయారైన తర్వాత తెలుస్తుంది. అప్పుడు పెడతాం పేరు ఏంటి అనేది. తయారయ్యే ముందు ఎవరికి తెలియదు కదా. అది తయారైపోయిన తర్వాత కదా తెలుస్తుంది మనకి. తయారయ్యే సమయంలో తెలియడం లేదు కదా. ఎలాగైనా మార్పు చెందవచ్చు. జరిగిపోయినట్టు వాటికి కదండి మనం చెప్పుకున్నాం. జరగబోయే దాని గురించి మనకు తెలియడం లేదు కదా. మన బుద్ధికి అందడం లేదు కదా. అందిన దాని గురించి చెప్పుకుంటున్నాం మనం. ఇది ఏంటి అని. ఏంటి అంటే ఏం చెప్తాము, మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు తత్కాలపు చర్యకి. ఇదంతా నిజం అనుకుందామండి. యుద్ధం చేసినవాడు, చనిపోయినవాడు, చూసినవాడు ముగ్గురు ఉన్నారు ఇందులో. నిద్రపోతే ఎవరు లేరు కదా. మేల్కొన్న తర్వాత స్టార్ట్ అవుతుంది, నిద్రపోతే ఎండ్ అయిపోతుంది కదా ఈ సృష్టి. అప్పుడు సృష్టిగా ఉన్న అస్తిత్వము నిజమా, సృష్టికి ఆధారముగా ఉన్న అస్తిత్వము నిజమా? ఏకకాలంలో రెండు అస్తిత్వాలు ఉంటాయా? అస్తిత్వం అన్నారు కదండి. సృష్టి తయారైన తర్వాత సృష్టికి ఆధారంగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో దాని పేరు అస్తిత్వమే. సృష్టిగా తన చర్యని తాను ప్రకటించుకుంటుంది కాబట్టి దీని పేరు కూడా అస్తిత్వమే. తత్కాలపు చర్యలకు కూడా అస్తిత్వం అని పేరే కానీ ఇది అసలు అస్తిత్వం కాదు కదా. దాని యొక్క ప్రతిబింబము. చర్యకి ఆ పేరు పెట్టుకుని అట్లా అనుభవిస్తున్నాం అంతే. మీరు ఎట్లా చూస్తే ప్రపంచం అట్లా రియాక్ట్ అవుతుందండి. మిమ్మల్ని నేను మంచిగా చూస్తే అది మంచిగానే రియాక్ట్ అవుతుంది. మిమ్మల్ని చెడుభావంతో చూస్తే మీరు చెడుగా రియాక్ట్ అవుతారు. మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది నా దృష్టిని పెట్టి ఉంటుంది. మీ చేత నేను తిట్టించుకోగలుగుతాను ఇప్పుడు కావాలనుకుంటే. కావాలంటే పొగిడించుకోవచ్చు కూడా. మీరు గౌరవంగా రవిశాస్త్రి గారు మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని పలికివాని 2-3 తిట్లు తిడితే మీ వెంటనే కోపం వస్తుంది. మీకు లెగిచి వెళ్ళిపోతారు ఇంటికి మధ్యలో. కారణం ఏంటి? చర్యకు ప్రతిచర్య కదా జరుగుతుంది. కాబట్టి దృష్టిని పెట్టి సృష్టి ఉంది. ఆ చర్య ఎలాగుంది కాబట్టి ప్రతిచర్య ఎలాగుంది. దానికి ఏదో పేరు పెట్టుకుని చెప్పుకుంటున్నాం మనం. చర్యని పెట్టి చర్యలకు పెట్టుకున్న పేర్లు కదండి. మీ దృష్టిని పెట్టి చర్య ఉందండి. మిమ్మల్ని చూడడాన్ని పెట్టి కదా మీరు ఎట్లా చూస్తే అట్లాగా రియాక్ట్ అవుతున్నారు. మీరు రియాక్ట్ కాకపోతే ప్రపంచమే లేదు కదా. రియాక్ట్ కాకపోతే ప్రపంచమే లేదు. మరి రియాక్ట్ కాకపోతే ఇదంతా కాబట్టి మీరు అన్నట్టు ప్రపంచం అంటే రియాక్ట్ అని అర్థం వచ్చింది మీ మాటల్లోనే. ప్రపంచం అంటే రియాక్ట్ అవడమే.
తదనుకూలంగా రియాక్ట్ అవుతుందండి, చర్యకు ప్రతిచర్య. అది చర్య లేకపోతే ప్రతిచర్య లేదు కదా. అదంతా గాఢ నిద్రలో లేదు కదా. ఇప్పుడు మేల్కొన్న తర్వాత స్టార్ట్ అవుతుంది, నిద్రపోతే ఎండ్ అయిపోతుంది కదా. నిజమైతే సదా ఉండాలి కదా. కాబట్టి అది ఊరికే సినిమా చూసినట్టు ఊరికే చూడమని చెప్పారు. నిద్రకి మరణానికి తేడా ఏంటి? రెండు ఒకటే, కాకపోతే అదే శరీరంతో వస్తే నిద్ర అని చెప్పాము, శరీరం మారిపోతే మరణం మళ్ళీ పుట్టాడని చెప్తున్నాము. కానీ వచ్చేవాడు అక్కడే. నిద్రపోయిన తర్వాత మళ్ళీ అదే శరీరంతో వస్తే జీవితం అన్నామండి, మళ్ళీ స్టార్ట్ అయింది, నిద్ర అని పేరు పెట్టాం. ఒకవేళ మళ్ళీ లేకపోతే నిద్రపోయాడండి, మళ్ళీ లేగలేదు, ఏంటి పరిస్థితి? అది మరణమే కదా అయింది. మళ్ళీ వేరే శరీరంతో లేచారనుకోండి, జననం అంటున్నాము. కాబట్టి అదే శరీరంతో లేగిస్తే నిద్ర అయింది, ఆ శరీరంతో లేకపోతే మరణమైంది. రెండు ఒకటే కదా, తేడా ఏముంది? ఇప్పుడు నన్ను ఒకరు అడిగారు ఏంటంటే, ఒక ఋషి అన్నారు, చాలామందిని యోగులు అన్నారు, మంచి తపస్సులు అన్నారు, రమణ మహర్షులకి మాత్రమే ఎందుకు భగవాన్ ఉన్నారు అని అడిగారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అది స్వయంగా భగవాన్, అది ఎవరో కాదు, ఏది కాదు, స్వయము. అది నేనిచ్చే సమాధానం కాదు. మా గురువుగారు ఏం చెప్పారంటే, 11వ ఏట భగవానికి మరణానుభవం జరిగింది కదా, అప్పుడుతో వెంకటరామన్ చనిపోయారన్నారు. ఆ తర్వాత ఉన్నదానికి మన భగవాన్ అని పేరు పెట్టుకున్నాము. అంతకుముందు సుందరయ్య అలగమ్మ దంపతులకు పుట్టినటువంటి వెంకటరామన్ ఉన్నారు కదా, బాలుడుగా ఉన్నవారు, వారు మీనాక్షి టెంపుల్ దగ్గర అక్కడ మరణానుభవం జరిగింది కదా, ఆ మరణానుభవంతో చనిపోయారు. ఇప్పుడు వెంకటరామన్ లేరు. ఆ మాట భగవాన్ కూడా చెప్పారు తర్వాత కాలంలో. మా గురువుగారు స్వయంగా చెప్పారు, వెంకటరామన్ కదా, తర్వాత ఉన్నదాన్నే మనం భగవాన్ అన్నాం. భగవాన్ అంటే స్వయంగా ఏదైతే ఈ సృష్టికి కారణభూతమైనటువంటి పరతత్వం ఉందో అదే ఆ ఉపాధిలో ఉంది. కాకపోతే వెంకటరామన్ అన్న చనిపోయారు, ఆ ఉపాధి ఉంది. ఆ ఇంటి గలవాడు చనిపోయేటట్టండి, ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ప్రవేశించాడు, వాడు భగవాన్. అందరి హృదయాంతల్లో ఆ స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి తత్వం అందులో ప్రకాశించింది. అదే తర్వాత కొనసాగింది. దాన్ని భగవాన్ పేరుతో పిలుచుకుంటున్నాం. ఇప్పుడు అంతా ఏమీ లేదు, జరిగేది జరుగుతుంది, జరిగేది ఎట్లా జరగకుండా మానదు అన్నప్పుడు గురువుని ఎందుకు ఆశ్రయించాలి? గురువు దగ్గరికి పోయి ఏం నేర్చుకోవాలి? గురువు ద్వారా ఏమి మార్చగలము? గురువే మార్చలేనప్పుడు, జరిగేది జరుగుతున్నప్పుడు, జరగాల్సింది జరుగుతున్నప్పుడు, మన గురువు ఏమీ మార్చలేనప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు మోకరిల్లాలి? ఇంత సాధన నేర్చుకోవాలి, ఎందుకు ఇంత జ్ఞానము అని, ఈ ఉపాధికి ఇంత శిక్షణ, ఇంత కఠోర శ్రమ, ఇంత ఎందుకు? గురువు అనేది అన్ని తరగతుల్లోనే ఉంటుందండి, ప్రత్యేకించి ఒక తరగతికి సంబంధించిన విషయం కాదు. 1వ తరగతిలో ఉన్నవాడికి 2వ తరగతి వాడు గురువే అవుతాడు. అలాగే ఈ పాఠ్య గ్రంథాలు నేర్పేవారు కూడా గురువులే అవుతారు కదా. వాడి తరగతులను బట్టి ఆ పై తరగతిలో ఉన్నటువంటి గురువు అనే మార్గదర్శనం చేస్తున్నాడు కదండి. కాబట్టి ఈ సృష్టి వ్యవహారంలో భాగంగా మిమ్మల్ని సక్రమైనటువంటి మార్గంలో నడిపేవాడిని గురువు అని చెప్తాం. కాబట్టి ఆ గురువు పాత్ర అవసరం అని చెప్పారు. కానీ వేదాంత విషయంలో చెప్పబడే గురువుకి అర్థం వేరు. గురు సాక్షాత్ పరబ్రహ్మ, అది కేవల పరతత్వానికి గురువు అని పేరు. వ్యవహారంలో చెప్పుకునే గురువు అనేది మీరు వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మీరు ఎలాగ మెలగాలి, మీరు సుఖశాంతిగా జీవించాలంటే ఎలాగ ఉండాలి అనేది శిక్షణ ఇస్తున్నాడు కదా. కాబట్టి మిమ్మల్ని సక్రమైనటువంటి మార్గంలో నడిపేవాడికి గురువు అని పేరు. వ్యవహారానికి వచ్చి అసలు గురువు వేరు, అది వేదాంత మార్గంలో ఆ పరతత్వానికి పర్యాయ పదము గురువు అనేది. అది వ్యక్తికి సంబంధించింది కాదు, అది స్వయం అనమాట అండి. అది ఈ చావు పుట్టుకులు అని జనన మరణంలో పోట్లాడి అది దరిగానక తీవ్రమైనటువంటి జిజ్ఞాసతో అలమటించేవాడిని ఉద్ధరించడం కోసం అవతరించినటువంటి మహాపురుషుల్ని గురువు అంటారు. ఆ సెక్షన్ వేరు, మామూలుగా గురువు అనే సెక్షన్ వేరు. మామూలుగా మనం టీచర్ గురువే కదా లెక్క వస్తుంది మన పిల్లలకి. కాలేజీ స్టూడెంట్కి టీచర్ గురువే కదా మరి లెక్క వస్తారు.
ఏదైనా మీరు ఒక విద్యను అభ్యసిస్తే దాని గురువే కదా లెక్క వస్తారు. ఒక సంగీతం నేర్చుకుంటున్నారు వారు గురువే కదా, నాట్యం నేర్చుకుంటున్నారు గురువే కదా, అట్లా ఒక శాస్త్రాన్ని నేర్చుకుంటున్నారు గురువు అవసరమే కదా శాస్త్రం నేర్పడానికి. ఏదో ఉపనిషత్ గ్రంథాలు నేర్చుకుంటున్నారు, అప్పుడు ఆ గ్రంథాలు తెలిసినటువంటి వారు, ఆ శాస్త్ర పాండిత్యం ఉన్నవారు గురువే కదా. అట్లా గురువులు రకరకాలుగా ఉన్నప్పటికీ వేదాంత మార్గంలో గురువు అనే పదాలకు అర్థం వేరు, వ్యవహారంలో గురువు అనే పదాలకు అర్థం వేరు. శిక్షణ ఇస్తాడు, మిమ్మల్ని సక్రమైనటువంటి మార్గంలో నడుపుతాడు. మీరు మీరు మీ జీవితము దుఃఖమయము కాకుండా ఒకవేళ దుఃఖ సమయమునందు కూడా దాన్ని ఎట్లాగా మలుచుకోవాలనేది చెబుతుంది అనమాట. గురువు చెబుతారు, దారి చూపిస్తున్నారు కాబట్టి గురువు అని చెప్తాం మనం. అక్కడ అదే కదా గురువు, ఆ పాయింట్లో ఆ సైట్లో అదే గురువు. తీవ్రమైనటువంటి వైరాగ్యం వచ్చి జనమరణాలు అయినటువంటి చక్ర భ్రమంలోంచి బయటపడాలని ఆశ్రయించిన గురువు వేరే. అట్లాంటి గురువుని మనం మన సద్గురు సుబ్రహ్మణ్యం అని చెప్తాం, మన గురువు గారిని కాళహస్తి గురువు గారిని చెప్తాం. వ్యవహారానికి చెప్పే గురువు వేరు, వారు టీచరే అంతకుముందు, వారు గురువే మన విద్యార్థులకి. కానీ వేదాంత మార్గంలో గురువు అనే పదానికి అర్థం అనేది కదా, అది స్వయం అంటే అది ఎవరో కాదు, ఏది కాదు, స్వయము. నాకెవరో శిష్యులు లేరు అంటారు, ఒకవేళ ఉంటే అది గురువు కాదు. నిజమైన గురువుకి శిష్యులు ఉండరు, శిష్యులు లేని గురువే గురువు. తనకి శిష్యుడు ఉన్నాడని అనిపించదు, అనుకోరు కూడా అని. తనని తాను గురువు అని కూడా అనుకోరు, ఊరికే ఏమీ అనుకోరు, ఊరికే ఉంటారు అంతే. మనం అంటున్నాం మన సైడ్ నుంచి గురువు అని, వారు ఉన్నారు, వారు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో అలా ఉన్నారు అంతే.